నమస్తే స్వర్ గారు. సార్ ప్రస్తుతానికి ఏపీ రాజకీయాలలో ఇటు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, మరోపక్క చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, కాస్త ఆలోచింపజేసే విధంగా ప్రజలకు ఉన్నాయి అంటూ చెబుతున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు చూస్తే ఆ రోజు కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించలేదు. పూజారి ఒక రకం చెప్పండి, దేవుడు వరం ఇచ్చినా సరే పూజారి వరం ఇవ్వలేనట్టుగా అక్కడ ఒక కోటరీ ఉండింది, దాన్ని దాటుకుని వెళ్లే పరిస్థితులు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెద్దగా పట్టించుకోలేదు కాబట్టి ఘోర పరాజయం చవి చూడాల్సి వచ్చింది అనే ఒక ఆరోపణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో చాలా క్లారిటీగా చెప్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, కార్యకర్తలందరికీ సముచిత స్థానం కల్పిస్తాము అని. కళ్ళు తెరుచుకున్నారు, ఇప్పటికన్నా మేల్కొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 years అధికారంలో ఉన్నారు. ఆ టైంలో కార్యకర్తల పట్ల కొంత నిర్లక్ష్యం అయింది, సరిగా పట్టించుకోవట్లేదు, దానివల్ల వాళ్ళు నష్టపోయారు అన్నది జగన్మోహన్ రెడ్డి గారి మాటలోనే చెప్పాడు. అంటే మనంత స్పష్టమైన మాటలు రాకపోయినా 2.0లో అంటే నెక్స్ట్ అధికారంలోకి వస్తే కార్యకర్తల్ని జగన్మోహన్ రెడ్డి ఎలా పట్టించుకుంటాడో ఒక మోడల్ గా చూపిస్తాను అన్నాడు. అంటే అర్థం గతంలో పట్టించుకోలేనట్టే కదా. రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా అంత ఓపెన్ గా చెప్పదలుచుకుని చెప్పాడు. ఫస్ట్ పాయింట్, ఖచ్చితంగా కార్యకర్తలను తన వాళ్ళని సరిగ్గా పట్టించుకోకపోవడం అంటే రెండో అభిప్రాయం వస్తుందంటే వాడుకొని వదిలేసాడా, అది కాదు. జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అది కాదు. ఆయనకి క్యారెక్టర్ మధ్య గ్యాప్ వచ్చేసి ఆ గ్యాప్ కారణంగా వాళ్ళు నష్టపోయారు. ఉదాహరణకు ఒక ప్రముఖ ఛానల్లో ఒక వేదాంతి అంటే ఈ మధ్య పంచాంగ శ్రవణాన్ని చదువుతూ ఈ ఉగాది రోజు మీలాంటి జర్నలిస్టే ఒక ప్రశ్న అడిగారు. నాకు కూడా మహిళా జర్నలిస్టే. ఆమె ఏమడుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారి జాతకం ఎలా ఉంది అని అడిగింది. ఈ మామూలుగా అలవాటే కదా రాజకీయ నాయకుల జాతకాలని అడుగుతుంటారు. ఆయన మామూలుగా నేను జాతకాలని నమ్మను, వ్యక్తిగతంగా జాతకాలు సైంటిఫిక్ కూడా కాదు, కానీ ఆ రోజు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి జాతకం చుట్టూ చెప్పిన అభిప్రాయం సైంటిఫిక్ గా ఉంది. అసెస్మెంట్ ఎలా చెప్తాడంటే ఆయన జాతకరీత్యా జగన్మోహన్ రెడ్డి గారి జాతకం చాలా పవర్ఫుల్ జాతకం, మాకు కూడా ఆశ్చర్యం వేస్తా ఉంది ఆయన ఓడిపోయినందుకు. ఓడిపోవాలనుకున్నట్టు ఆయన జాతకం అంత బాగుంది, నక్షత్రాలు అన్ని బాగున్నాయి, అయినా ఓడిపోయినాడు అంటే అర్థం చెప్పాడు ఆయన. అంటే అర్థం ఏంటంటే జాతకాలు బలంగా ఉన్నా, లగ్నాలు అన్ని బలంగా ఉన్నా కూడా రాజు అనేవాడు ధర్మాన్ని విరుద్ధంగా వెళ్తే ప్రకృతి ప్రళయానికి గురవుతారు అని అంటాడు. అదే జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిలో అనేది ఆ వేదాంతి యొక్క విశ్లేషణ. అంటే పాయింట్ ఏంటంటే ఆయన చెప్పిన మాటని రాజకీయంగా ఇక్కడ కేడరు మీరు చెప్పారు కదా నాయకులు పట్టించుకోలేదని అన్వయించుకుంటే 10 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ప్రతిపక్షంలో ఉన్నారు. 2019 అధికారంలోకి వచ్చేంత వరకు ఈ ప్రతిపక్షంలో ఉన్న 10 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి అంటే ప్రాణం ఇచ్చిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి జీవితంగా బతికిన వాళ్ళు 100 మంది ఉంటారు. జగన్ గారు కూడా వాళ్ళతోనే ఓదార్పు యాత్ర అని, పాదయాత్ర అని పూర్తిగా ఇంటిని మర్చిపోయి వాళ్ళతో కలిసిపోయినాడు. సహజంగా ఆ సమాజం ఏం ఫీల్ అవుతుంది, పవర్లోకి వచ్చిన వెంటనే మేము ఆయన కలవాలి, ఆయన ద్వారా లబ్ధి పొందాలి, ఆయన ద్వారా గౌరవం పొందాలి, ఆయన ద్వారా అవకాశాలు అందిపుచ్చుకోవాలని కోరుకుంటుంది. అది జరగలేదు. అది ప్రకృతి విరుద్ధమే కదా. 10 ఏళ్ల పాటు వాళ్ళ తలలో 4 గుండి ఉన్న వ్యక్తి దానికి రివర్స్ లో ప్రవర్తించడం ప్రకృతి విరుద్ధమే కదా. అలాగని మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు తప్పును సరిదిద్దుకుంటారని, అవసరం కూడా లేదు. పాయింట్ ఏంటంటే ఇది క్వైట్ ఆపోజిట్. మన కేతిరెడ్డి గారు ఒక మాటల్లో ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, చాలా అద్భుతంగా ఉంటుంది అది. ఆయన ఏమంటాడంటే జగన్ ఎప్పుడు మారుతాడు, అసలు మారితే తప్పు మారకూడదు అంటాడు ఆయన. పాయింట్ ఏంటంటే జగన్ క్యారెక్టర్ కరెక్ట్, ఆ క్యారెక్టర్ కిందకి డెలివరీ కాలేదు. డెలివరీ కావాలి, మేము డెలివరీగా మేము చూసుకోవాలి, కానీ ఆయన ఎందుకు ఆయన మారిపోతే ఇంకా నెగిటివ్ అయిపోతాడు కదా. ఆయన మారకూడదు, ఆయన ఎప్పుడెట్లా అట్లా ఆయన మంచోడు అని చెప్పుకొచ్చాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే జగన్ గారు ఒక సందర్భంలో ఒక ఇంటర్వ్యూలో ఒక మాట అంటాడు, ప్రారంభ రోజుల్లో గండికోట శ్రీకాంత్ రెడ్డి గారు వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని నేను పార్టీ పెట్టేటప్పుడు, నేను అమ్మ బయటకు వచ్చినప్పుడు పార్టీ నుంచి మేము కూడా వస్తామంటే వద్దు, మా భవిష్యత్తు ఏదో మాకే తెలియట్లేదు, మేము నిలుస్తామా నిలవమా రాజకీయాల్లో ఉంటామా బతుకుతామా అనేంత పరిస్థితులు ఉన్నాయి, మీరెందుకు మీ జీవితాన్ని పోగొట్టుకుంటారు, నేను సస్ట్ అయినప్పుడు మళ్ళీ రండి. ఆయన మీద ఆయనకే నమ్మకం లేదు, ఆడికి పోతున్నామో తెలియనట్టు. అలాంటి రాజకీయాల్లో కొంతమంది ఆయనతో పాటు వచ్చేసినారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఆ రోజు ఆపద సమయంలో ఒంటరిగా ఉన్నప్పుడు తనతో వచ్చారో వాళ్ళందరినీ ఆయన సేవ చేశాడు. అబ్నార్మల్ గా సేవ చేశాడు, మామూలుగా కూడా కాదు. కొన్ని విమర్శలకు గురయ్యారు, అందరూ ఒకే కులమా, అబ్నార్మల్ గా ఇచ్చేస్తున్నాడు అవకాశాలు అని విమర్శలకు గురయ్యాడు. అంటే జగన్ గారి క్యారెక్టర్ ఏంటి, తనతో నడిచిన వాళ్లకు అబ్నార్మల్ ప్రయారిటీ ఇచ్చినాడు. ఎక్కడ లోపం జరిగిందంటే ఆ తర్వాత ఉన్న 100,000 మంది 1,000 మంది కార్యకర్తలకు ఆ డెలివరీ కాలేదు, ఆ ప్రేమ డెలివరీ కాలేదు. అది జగన్మోహన్ రెడ్డి గారు చూసుకోలేకపోయినాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మారాల్సింది ఎక్కడంటే ఆయన క్యారెక్టర్ కాదు,
మన క్యారెక్టర్ కరెక్టే, మన ప్రేమ కరెక్టే, ఆ ప్రేమ కింది కార్యకర్తలకు అందట్లేదు, అందకపోవడానికి ఆటంకాలేదు. ఒకటి చుట్టూ ఉన్న వ్యవస్థ, 2 ఎమ్మెల్యేలు. ఈ రెండింటిని కానీ సెట్ చేసుకొని సరైన ఏర్పాట్లు చేసుకుని సరిపోతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎంపీటీసీ జెడ్పీటీసీలు సమావేశాల్లో మాట్లాడారు కదా, ఎంపీపీ సమావేశాల్లో క్యాడర్ను బాగా చూసుకుంటాను, 2.0 గతంలో మాట్లాడినాడు, ఈసారి మీకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే తప్పు జరిగింది కాబట్టి. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలో మార్పులు వచ్చినాయి, ఆయన వ్యవహారాల్లో అర్థం చేసుకున్నాడు. ఇంకా దాని డెలివరీని ఎలా చేస్తాడో చూడాలి.